హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. తిరుపతి అయితే వచ్చేసామండి. ఇది డే 1. సో తిరుపతిలో కొన్ని టెంపుల్స్ అనేవి చూస్తామని చెప్పాను కదా. ఏమేం టెంపుల్స్ చూసాము అనేది నేను లాంగ్ వీడియో షూట్ చేసి పెట్టానండి డీటెయిల్గా. సో ఒకసారి అది చూడండి. ఈ 6 టెంపుల్స్ చూడడానికి మేము ప్యాకేజ్ మాట్లాడుకున్నాము. ఈ జర్నీ మనకి బస్లో స్టార్ట్ అవుతుందండి. మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ అయ్యింది బస్సు. మధ్యాహ్నం 1:30 లోపు ఈ 6 టెంపుల్స్ అన్నీ చూపిస్తారు మనకి. అండ్ ప్రతి టెంపుల్ యొక్క హిస్టరీ కూడా ఒక గైడ్ ఉంటారు, ఆ గైడే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. కొన్ని టెంపుల్స్ లోపలికి ఫోన్ అయితే అలౌ చేస్తారండి. ఇంకా స్టార్టింగ్ మనం ఫొటోస్ దిగొచ్చు, ఇంకా లోపల కొంచెం వీడియో అనేది షూట్ చేసుకోవచ్చు. గర్భగుడి దగ్గరికి వెళ్ళేసరికి ఫోన్ అయితే అలౌ చేయరు, ఇంకా మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోవాల్సిందే. మేము అమౌంట్ కూడా డొనేట్ చేసామండి. అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ అయితే చాలా చక్కగా చేశారు. మనం ఫుడ్ పెట్టించుకొని ఇలా టేబుల్ మీద కూర్చొని తినచ్చు. ఒకసారి చూడండి ఎంత చక్కగా ఉందో. అండ్ నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. 6 టెంపుల్స్ చూపిస్తారని చెప్పాను కదండి. 6th టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఆ టెంపుల్ దర్శనం చేసుకొని రూమ్ దగ్గరికి మనమే వెళ్ళాలండి. లాస్ట్ టెంపుల్ వచ్చేసి గోవిందరాజుల టెంపుల్ అండి. ఆ టెంపుల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. టెంపుల్ మొత్తం అలంకరిస్తున్నారు. దర్శనానికి చాలామంది వచ్చారండి. కొంచెం రష్గానే ఉంది. ఇంకా ఆ టెంపుల్లోనే మేము చాలాసేపు టైం స్పెండ్ చేసామండి. ఇంకా అక్కడి నుంచి మేము 3 ఆ టైంకి స్టార్ట్ అయిపోయి 3:30కి మేము రూమ్ దగ్గరికి అయితే వచ్చేసి రెస్ట్ తీసుకున్నాము. నైట్ డిన్నర్ వచ్చేసరికి మేము రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము. సో 7:30కి రెస్టారెంట్కి వెళ్ళాము. అది కూడా వాకబుల్ డిస్టెన్సే. సో నడుచుకుంటూ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. మేము PS4 రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇది సెకండ్ టైం అండి. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ కొన్ని స్వీట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి, కానీ ప్రైస్ అయితే ఎక్కువగా ఉంటుంది. క్వాలిటీ కూడా అలానే మెయింటైన్ చేస్తారు. సో ఇక్కడ ఒక పెయింటింగ్ చూపిస్తాను చూడండి. అసలు ఆ పెయింటింగ్లో ఏం మీనింగ్ ఉందో నాకైతే అర్థం కాలేదు. మీకు తెలిస్తే చెప్పండి. అండ్ ఈ మినీ వ్లాగ్ యొక్క ఫుల్ వీడియో అనేది నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకసారి అది చూడండి, డీటెయిల్గా అర్థమవుతుంది.